తన జీవిత కాలంలో ఎవరిని ఇబ్బంది పెట్టిన వారిని, ఎవరిని బాధ పెట్టిన వారిని, ఏ తప్పు చేయని వారిని, ఏ పాపము చేయని వారిని యథార్థవంతుల లిస్టులో దేవుడు వేస్తాడు, మనం కూడా వేస్తూ ఉంటాం. అయితే తను చెయ్యని పాపం అంటూ ఏదీ లేని ఒక వ్యక్తిని దేవుడు యథార్థవంతుల లిస్టులో ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో చెప్తారా ఆయన? ఎప్పుడైనా చదివారా? చూడండి, రాజు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. ఎవడో ఉన్నాడు, పిరుగువారు పరలోక రాజ్యానికి. సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించి నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజువి అని చెబితే సౌలు తరుముతున్నాడని భయపడి గుహల్లోకి వెళ్ళి దాక్కున్నాడు. పిచ్చివాడిలాగా ఆకీషు రాజ్యానికి వెళ్ళి గోడల మీద గీతలు గీస్తూ సొంగగార్చుకుంటూ పిచ్చివాడిలాగా నటించాడు. దావీదు మంచి నటన కలిగిన వాడు. రాజునే బోల్తా కొట్టించాడు దావీదు. అమ్మ బాబోయ్, ఈ పిచ్చోడిని నా సన్నిధిలోకి తీసుకొచ్చాడు, బయటికి పంపించాడు అన్నాడు. చూడండి, దావీదులో లేని హీఈస్ వెరీ మిస్చీఫ్, ఆయన కన్నింగ్, ఆయన మర్డర్ చేశాడు, ఆయన వ్యభిచారం చేశాడు. కానీ దేవుడు దావీదుని ఏ లిస్టులో ఉంచాడు? చెప్పాలి, ఏ లిస్టులో ఉంచాడు? కారణం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? యథార్థత. అంటే మీకు చెప్పాను కదా, దేవునికి మనకు మధ్యలో అడ్డుగా ఉన్నవి ఏం చేయాలి? తీసి వేసుకోవాలి. ఇప్పుడు దావీదును ఈ యొక్క కాంటెక్స్ట్లో, ఈ విధానములో దేవుడు ఏ సందర్భంలో చూశాడు? దావీదులో ఇలాంటివి మనకు కనబడుతున్నాయా? ఎందుకని దావీదు దేవుని దృష్టిలో తను ఎన్ని పాపములు చేసినా వాటిని దేవుడు కౌంట్ చేయకుండా క్షమించి యథార్థవంతుల లిస్టులో ఉంచి దావీదు సింహాసనాన్ని నేటికి పరలోకము వరకు కూడా స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము. భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు, ఇట్టి వారికి దేవునికి స్తోత్రం. పైకి ఏముంది? భక్తి ఉంది, కానీ హృదయంలో ఏం లేదు? శక్తి లేదు. గట్టిగా చెప్పండి. పైకి ఏముంది? భక్తి ఉంది, హృదయంలో ఏం లేదు? శక్తి లేదు. ఇప్పుడు ఇక్కడ భక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది? శక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది? భక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే మనం అందరం మందిరానికి వస్తున్నాం, మనకు భక్తి ఉంది, డౌట్ లేదు అందులో. శక్తి ఎంతమందికి ఉంది? శక్తి ఉంది నాలో, దేవుని శక్తి ఉంది. పాటలు పాడితే కాదు, నాలో శక్తి ఉంది, దేవుని శక్తి ప్రవహిస్తుంది. ఎవరు చెప్పగలరు అంటే కేవలం యథార్థవంతులకు మాత్రమే ఆ సత్తా దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. వారు మనుషుల మీద ఆధారపడరు, వారు దేవుడికి వారికి మధ్యలో ఎవరొచ్చినా ఏదొచ్చినా దాన్ని ఉండనివ్వరు, దాన్ని రానివ్వరు. దేవుని శక్తి అలవాటైన వాడు దేవుని యందు యథార్థవంతంగా బ్రతకడానికి తనకున్నవన్నీ కోల్పోతాడు. మధ్యలో ఎవరొచ్చినా ఏదొచ్చినా ఉండనివ్వడు. దేవుని బలము మీద మాత్రమే ఆధారపడి బలముపై బలము పొందుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం అని ఒక పాట రాశాను. ఆ పాట రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు అందరూ. ఈ వారంలో హైదరాబాద్ వెళ్ళి ఆ పాటకు ఆడియో ఇచ్చి రావాలి, వోకల్స్ ఇచ్చి రావాలి. అందులో రాశాను కొన్ని మాటలు, నేను వాక్యమే, లేఖనాలే, సొంత మాటలు ఏమీ రాయలేదు. పేరున్నవారు సైతం ఓడిపోవును, త్రొట్రిల్లువారు కూడా బలము పొందును. పేరున్నవారు సైతం ఓడిపోవును, త్రొట్రిల్లువారు కూడా బలము పొందును. నీ మార్గమంతటిలో తోడయ్యుండే యేసు, జడియక ధైర్యముతో పోరాడుము. శ్రమలొచ్చిన వేళ చేతకాని వాడిగా మిగిలిపోదువు. యెహోవా ఖడ్గమే నీ ఖడ్గమై, ఆయన నామములో శత్రువును తరిమి కొట్టి ఘన విజయం పొందు. బలవంతుడవై ఉండుము, బలముపై బలం పొందుము. బలవంతుడవై ఉండుము, బలముపై
బలహీనుడవైన ఎడలా స్వతంత్రించుకోలేవు పరలోకమును. బలహీనుడవైన ఎడలా స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. పేరున్నవారు సైతం పడిపోతారు. ఎవరి ముందు? బలవంతుడై దేవుని సన్నిధిలో ఉన్నవాడిని ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనకి రెండు విషయాలు క్లియర్ అయిపోయినాయి. ఒకటేంటి? యథార్థంగా ఉండాలంటే దేవునికి మనకి మధ్యలో ఏది ఉండకూడదు. రెండోది, యథార్థంగా ఉండాలంటే దేవుని యొక్క బలమును ఆశ్రయించాలి. ఇప్పుడు మనం దావీదు ఎలాగా దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాడో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామ్రాజ్ఞి దావీదునకు వాడుకలేదు గనక తాను తొడిగిన వాటి పైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేనిది చూచుకున్న తర్వాత, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు చిన్నవాడు, మనందరికీ తెలుసు. దావీదు అందగాడు, చక్కని రూపము కలిగిన ఒక పల్చటివాడు. గొలియాతు అన్నాడు, నువ్వేంట్రా నువ్వు అలాగున్నావు, చిన్న మిడతలాగా ఉన్నావు, చిన్న కుక్కలాగా ఉన్నావు, నువ్వు నన్ను చంపడానికి వస్తావా? అప్పుడు నేను చంపుతానని సౌలు, యోనాతాను అందరూ భయపడుతుంటే వెళ్ళి సౌలు ముందు నించున్నాడు. సౌలుకు నమ్మకం లేదు, వీడు చంపుతాడా, సరే వెళ్తానన్నాడు కదా వెళ్ళనిద్దాం అని చెప్పి తన బట్టలు అంటే మనం వేసుకునే బట్టలు కాదు, శిరస్త్రాణం, రాగి కవచం, పెద్ద ఖడ్గము, ఈట, డాలు అన్నీ ఇచ్చి వెళ్ళిరా, ఒకవేళ వాడు కొట్టినా నీకు తగలకుండా శిరస్త్రాణం ధరింపజేస్తానంటే సర్వాంగ కవచము, ఫుల్ ఆర్మర్ అన్నమాట. అవన్నీ వేసుకుని దావీదు అన్నాడు, మరి రాజు వేసుకోమంటే వేసుకోకపోతే బాగోదు కదా. వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఈ నాకు వద్దు అని, రాజు వేసుకోమన్నాయి, రాజు చెయ్యమన్నవి చెయ్యను అన్న మాట ఎవడి నోట్లో నుంచి ఎప్పుడు రాకూడదు, రాదు. తెలుసా మీకు ఆ విషయం? రాజు ఏదైనా చేయమంటే దాన్ని చెయ్యాలి. నో అనే మాట వచ్చిందంటే రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇంకొక ఆలోచనే లేదు. సౌలు మహారాజు బట్టలు వేసుకోరా, నువ్వు ధైర్యంగా నిలబడి వెళ్ళరా అంటే, ఇవన్నీ నా వల్ల కాదు రాజా, నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేను. మరి దేంతో వెళ్తావురా? చిన్న గోసి కట్టుకుని 5 రాళ్ళు తీసుకుని ఒడిసెలతో. ఎందుకు చేసాడు ఇలాగా అంటే దావీదు మొయ్యలేక అని మనం అనుకోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, దానికి ముందే దావీదు ఎలుగుబంటిని సైతము ఎలుగుబంటితో దెబ్బలాడి దానికి ముట్టగా ఇచ్చి చంపేసినవాడు. క్రూర మృగము నోట్లో నుంచి మేకపిల్లను తీసినవాడు, క్రూర మృగమును చింపినవాడు. దావీదేమి తక్కువవాడుగా. దేవునికి స్తోత్రం. సౌలు ముందు బాగోదని మాటలు చెప్తున్నాడు. మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు ఎలాగా? ఏంటి దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి అని అంటే, దేవుని బలము దావీదునకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బలము నా మీద ప్రవహిస్తుంది, ఆయన శక్తి నాలో ప్రవహిస్తుంది, నేను దేవుని శక్తితో చాలా సులభముగా గొలియాతును చంపగలనని దేవుని ఆత్మచేత బోధింపబడిన దావీదు దేవుని బలము సంపూర్ణముగా కనబడనివ్వకుండా చేసే సౌలు ఆభరణాలను, సౌలు ఇచ్చిన చిరస్త్రాణమును తిరస్కరించాడు. దేవునికి స్తోత్ర. మీరు ఎలా చెప్తారు? అలా రాయబడలేదు కదా అంటే చూద్దాం, మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. చూడండి, అదే 17లో 44. తీరా గొలియాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. చిన్న ఒడిసెలు తీసుకుని గొలియాతు దగ్గరికి వెళ్ళగానే గొలియాతు అన్నాడు 44, నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతున నా ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దావీదు అంటున్నాడు, దావీదు
నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. దీన్ని మనం రివర్స్లో మనం చూడగలిగితే దావీదు అంటున్నాడు, నువ్వు నీ కత్తెను ఈటెను డాలును వాటి మీద నమ్మకం పెట్టుకుని నన్ను చంపడానికి వస్తున్నావు. నువ్వు ఎవరిని తిరస్కరించావు? దేవుణ్ణి తిరస్కరించావు. అయితే నేను దేన్ని తిరస్కరించానో తెలుసా? నువ్వు ఆశ్రయిస్తున్న, నువ్వు నమ్మకం పెట్టుకున్న అదే ఈటెను డాలును చిరస్నానమును సౌలు నాకు ఇస్తుంటే దాన్ని తిరస్కరించి నువ్వు తిరస్కరించిన దేవుని నామమును పట్టుకుని వచ్చాను. చప్పట్లు కొట్టు ప్రభు నన్ను కనపరుద్దా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఎలా చెప్పగలుగుతున్నాను దావీదు ఎందుకు సౌలు ఇచ్చిన వేసుకోలేదు అని అంటే, సౌలు ఇచ్చినవన్నీ ధరించుకుని వెళ్ళి ఒకవేళ గొలియాతుని చంపితే ఘనత మహిమ ఎవరికి? సౌలుకి. సౌలు ఖడ్గం ముందు, సౌలు ఈట ముందు గొలియాతు ఓడిపోయాడు అంటారు. ఇప్పుడు గోచి కట్టుకుని ఏమీ లేకుండా, చొక్కా లేకుండా, చిన్న ఒడిసెలు పట్టుకుని 5 రాళ్ళు పెట్టుకుని వెళ్ళి మహిమ ఎవరికి? ఇప్పుడు మహిమ ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం. ఎందుకు దావీదు యథార్థవంతుడయ్యా అని అంటే, దేవుని బలమునకు తనకు ఆటంకంగా ఉన్న రాజవస్త్రములను కూడా తిరస్కరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని శక్తి తన జీవితంలో నెరవేరుటకు రాజు యొక్క ఆలోచనను తిరస్కరించాడు. ఇది మనుషుల ఆలోచన కాదు, వెళ్ళి వేసుకుని వెళ్ళమని. ఎవరి ఆలోచన? రాజు ఆలోచన. మనం ఏం చేస్తాం? దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు, నీ జీవితంలో ఇది నేను చేస్తాను, ఇది నేను చేయగలను అని చెప్తాడు. కానీ నువ్వేం చేస్తావు? ప్రవ్వా నువ్వు చేస్తావు ప్రవ్వా, నేను సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను. ఎవరిని అడుగుతాను? ఇంటలెక్చువల్స్. నాకు తెలిసిన డాక్టర్ గారిని అడుగుతాను, నాకు తెలిసిన ఇంజనీర్ గారిని అడుగుతాను, నాకు తెలిసిన పాలిటిషియన్ అడుగుతాను, నాకు తెలిసిన ప్రెసిడెంట్ అడుగుతాను, నాకు తెలిసిన సర్పంచ్, అందరి దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దాం అనుకుంటున్నామండి, మరి ఏం చేయమంటారు? దేవుడు చెప్తాడు అది చెయ్యొద్దురా అని. మళ్ళీ 5 ఒపీనియన్స్ తీసుకుని చెయ్యకపోతే ఎలాగా? సొసైటీలో ఉన్నాం కదా. లేదా దేవుడు చెయ్యొద్దన్న పని చేయకుండా ఉండడానికి నిలబడ్డావు? చెప్పాలి నాకు. ఎన్నిసార్లు నిలబడ్డావు? దేవుడేనండి. లోకంలో ముందుకెళ్ళాలంటే 4 ఆలోచన తీసుకోవాలి, మంచిదే. కానీ ఆ ఆలోచన దేవుని ఆలోచనను దాటి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని దాటి మనుషుల యొక్క బలం మీద నువ్వు ఆధారపడకూడదు. దేవుని నమ్ముకొనక మనుషులను నువ్వు నమ్ముకోకూడదు. సౌలు ఆభరణాలు, సౌలు ఈటని, సౌలు కత్తిని దావీదు నమ్ముకోలేదు, కానీ దేవుని శక్తిని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం ఈటితో ఒడిసెలతో కొడితే, రాయితో కొడితే, రాయి దెబ్బకి గొలియాతు చచ్చాడు. కాదు. ముందు నుంచి రాయితో కొడితే ఎవడైనా ఎటుపడాలి? ఎటుపడ్డాడట దావీదు? గొలియాతు ఎటుపడ్డాడట? ముందు నుంచి రాయితో కొట్టింది దావీదు, వెనకాల నుంచి కాలుతో తనింది దేవుడు. దేవునికి స్తోత్రం. ముందు పడింది దేవుని శక్తి వల్ల. కారణం ఏంటి? అంతటి విజయం ఎలా సాధించగలిగాడు? దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఎలా తీర్చిదిద్దబడ్డాడనంటే, రాజు యొక్క ఆలోచన పక్కన పెట్టాడు. రాజు ఇచ్చిన ఆభరణాలు తిరస్కరించాడు. నీ జీవితంలో యథార్థంగా హృదయ శుద్ధి కలిగి జీవించడం ఎలాగా అంటే, దేవునితో ఉన్న ఈ సహవాసములో నరుల ఆలోచనలు, లోకపు ఆలోచనలు, లోకమిస్తున్న సలహాలు, లోకమిస్తున్న సుఖాలు, నీకు ఆనందాన్ని ఇస్తానని వస్తున్న మనుషులు, నేను త్రోవ తప్పిస్తున్న మనుషులు, దేవుని మహిమ కనుపరచబడకుండా మధ్యలో అడ్డు నిలబడుతున్న పరిస్థితులను ఎప్పుడైతే నువ్వు నో చెప్పి ముందుకెళ్తావో అప్పుడు దేవుడు నిన్ను యథార్థవంతుడిగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, అన్నిటికీ ఎస్ చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడి జీవితంలో ఎక్కువ నో ఉండాలి, ఎస్ ఉండకూడదు. ఏముండాలి? నో. కాదు, నేను చెయ్యను, నాకొద్దు, నేను రాను, నేను మాట్లాడను. దేవుని బిడల జీవితాల్లో ఎక్కువ రావాల్సిన పదాలు ఇవి. ఎవడు పిలిచినా రండి సరదాగా పార్టీ ఉంది, ఆ పదం వచ్చేద్దాం.
దేవుని